గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం గ్రూప్ 1 ఆర్ సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెయిన్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలో, ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మెయిన్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నార్మల్గా ఎస్ఏ టైప్స్ క్వశ్చన్స్, నార్మల్గా 20 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్, ఇంకా 15 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. 15 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏ క్వశ్చన్స్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఆర్ ఎనీథింగ్, ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని గురించి మొత్తం ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అంటే మనకు ఒక స్టేట్మెంట్ అనేది జస్ట్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని 360 degrees యాంగిల్స్లో మనం రాయాల్సి ఉంటుంది. దాని యొక్క యూజెస్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, అలాగే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే దాని గురించి పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో. అలాగే 20 మార్క్స్ క్వశ్చన్స్లో 20 మార్క్స్ క్వశ్చన్స్ దీంట్లో నార్మల్గా పూర్తిగా కాకుండా ఇలా 360 degreesలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే షార్ట్కట్ అంటే జస్ట్ వన్ లైన్ స్టేట్మెంట్స్ ఆర్ యూజెస్ అండ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్, ప్రభావాలు, ఇలాంటివన్నీ రాయాల్సి వస్తుంటుంది. అదే థర్డ్ టైప్ వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్. 10 మార్క్స్ క్వశ్చన్స్లో దీన్ని కూడా 360 degrees యాంగిల్స్లో రాయాలి. అంటే ఒక క్వశ్చన్, ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని 360 degreesలో యాంగిల్స్లో రాయాలి. ప్లస్ సింగిల్ స్టేట్మెంట్ ఉండాలి ఏదైనా కానీ. ఇలా ఒక స్టేట్మెంట్కి రిలేషన్ ఉండకూడదు. ప్లస్ ఒక స్టేట్మెంట్ని అదే స్టేట్మెంట్ని కంటిన్యూ చేస్తూ ఇంకో లైన్లో రాయకూడదు. సింగిల్ స్టేట్మెంట్లో మొత్తం క్వశ్చన్స్ దాదాపు 100 to 150 వర్డ్స్ రాయాలి. 150 వర్డ్స్. ఇది 200 to 250 వర్డ్స్ రాయాలి. అదే ఇది వచ్చేసి 5000 to 1500 మధ్యలో రాయాల్సి వస్తుంది. అంటే వర్డ్స్గా కాకుండా ఇది పేజెస్లో అయితే 10 to 11 పేజెస్. ఇది 3 to 4 పేజెస్. అంటే 4 పేజెస్ అంటే నార్మల్గా ఇప్పుడు మనకు పేజీ ఇలా ఉంటుంది కదా, ఇది 1, దీని వెనకాల 2, ఇది ఇప్పుడు 2 పేపర్స్ అవుతుంది. సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకోండి, ఇది 1 పేజ్, ఇది 2nd పేజ్. అలా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి 11 పేజెస్, 10 to 11 పేజెస్ రాయాలి. అలాగే 20 మార్క్స్ క్వశ్చన్స్కి 3 to 4 పేజెస్. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్లీ 2 పేజెస్ రాయాలి. అది గన్ షాట్ స్టెప్స్ ఉండాలి. గన్ షాట్ పాయింట్స్ మాత్రమే ఉండాలి. సుత్తి లేకుండా చాలా నీట్గా, మళ్ళీ ఏదైనా ఒక వర్డ్ని రిపీట్ చేయకుండా చాలా నీట్గా రాయాలి. అతను అడిగింది ఏమడిగారు దాన్ని మాత్రమే రాయాలి. అది కాకుండా మనకి ఇష్టం వచ్చింది రాయటం కాదు. సపోజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుందాం. 10 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఒకటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఎలా రాయాలో. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండి. లైక్ గిగ్ ఎకానమీ. వాట్ ఈస్ గిగ్ ఎకానమీ అనేది ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. గిగ్ ఎకానమీ గురించి రాస్తూ అది మన ఇండియాలో ఏ విధంగా, ఎస్పెషల్లీ ఉమెన్కి ఏ విధంగా ఎంపవర్మెంట్ అవుతుంది, ఆ ప్రాసెస్ విధానం రాయమంటుంది. ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. గిగ్ ఎకానమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది మన ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో రాయమంటుంది. అయితే దీన్ని ఎలా రాయాలో చూడండి. అసలు ఏదైనా ఒక క్వశ్చన్ రాసే ముందు క్వశ్చన్కి ఇలాంటి ఏ క్వశ్చన్ 20 మార్క్స్ క్వశ్చన్ కానీ 10 మార్క్స్ క్వశ్చన్ కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కానీ మనం రాసేటప్పుడు ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి. 3 స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి.
ఇంట్రడక్షన్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ కన్క్లూజన్. ఇలా త్రీ వేరియంట్స్లో రాయాలి. అంటే ఇంట్రడక్షన్ అంటే మనకి ఏమి ఇచ్చిండు, క్వశ్చన్ ఇచ్చిండు, క్వశ్చన్ రిలేటెడ్గా ఇంట్రడక్షన్, దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది దానికి 2 or 3 టైప్స్ ఉంటాయి. మామూలుగా ఇచ్చిన లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1-2 లైన్స్లో రాయాలి. 1-2 లేకపోతే కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ కూడా రాయొచ్చు, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంకా అంటే ఎగ్జామినర్కి ఏ విధంగా అయితే ఇంప్రెస్ అవుతారో దాన్ని అన్నిటిని కూడా చూస్తూ కూడా రాయొచ్చు. అంటే మనకు రిలేటెడ్గా మనకి ఇచ్చిన దాన్ని మాత్రమే రాయాలి. ఏదో మనకు వచ్చింది కదా అని చెప్పేసి ఏది పడితే రాయకూడదు. అలాగే బాడీ ఆఫ్ ది క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మనకి ఇచ్చిన దాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు వచ్చింది దాంట్లో రాయకూడదు. ఏదైతే అడిగాడో అది మాత్రమే రాయాలి. అదేవిధంగా కన్క్లూజన్ ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. అంటే మనకు ఏదైనా సమస్య గురించి అడిగినప్పుడు ఆ సమస్యని వివరించి దానికి కొన్ని మనకు మామూలుగా స్టెప్స్, అంటే పరిష్కార మార్గాలు, ఏ విధంగా అడ్వైజులు ఇవ్వటం. అంటే మన యొక్క అభిప్రాయాలు మన సొంత అభిప్రాయాలు ఉండకూడదు. దాని క్వశ్చన్కి రిలేటెడ్గా ఎగ్జామినర్కి ఇంప్రెస్ అయ్యే విధంగా పరిష్కార మార్గాలు, అంటే కన్క్లూజన్స్ ఇవ్వాలి. అంటే ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది కన్క్లూజన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన సమస్య కానీ ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు దాన్ని కన్క్లూజన్ ఇవ్వాలి. లేకపోతే ప్రాబ్లమేటిక్ కానీ థియరీ క్వశ్చన్స్కి అయితే నార్మల్గా మనకు ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చేసి దానికి కరెక్ట్గా ఎండ్ ఇచ్చేటట్టు చూడాలి. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బాడీ ఆఫ్ ది క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. అంటే దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గన్ షాట్ పాయింట్స్ రాయాలి. ప్లస్ కన్క్లూజన్ కూడా రాయాలి. ఓకే, చూద్దాం అదొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ గిగ్ ఎకానమీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ దానికి ఇంట్రడక్షన్ ఏంటంటే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారం ఎవరైతే కొన్ని డెఫినేషన్ ఇస్తారో ఆ డెఫినేషన్ ఖచ్చితంగా మనం మెన్షన్ చేస్తే మార్క్స్ మంచిగా వస్తాయి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారం కొంత పనిని తాత్కాలిక ఉద్యోగులతో కొంతకాలం పాటు పని చేయించడం, ఇది గిగ్ ఎకానమీకి డెఫినేషన్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, కొంత పనిని తాత్కాలికంగా నియమించుకున్నటువంటి ఉద్యోగులతో కొంతకాలం పాటు పని చేయించడాన్ని గిగ్ ఎకానమీ అంటారు. ఈ ప్రక్రియలో జరిగే ఆర్థిక లావాదేవీలను గిగ్ ఎకానమీ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఓలా క్యాబ్స్ ఎగ్జాంపుల్. ఓలా క్యాబ్స్, ఫీవర్ ఆఫ్ వర్క్, జొమాటో, ఇంకా స్విగ్గీ, ఇంకా ర్యాపిడో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ గిగ్ ఎకానమీ కిందకి వస్తాయి. ఓకేనా? ఓకే, గిగ్ ఎకానమీ డెఫినేషన్ ఏంటంటే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారం కొంత పనిని ఎవరైతే ఇట్లాంటి యూనివర్సిటీలు కానీ ఇంకా వరల్డ్ సంస్థలు ఉంటాయి కదా, WHO ఇలాంటి సంస్థలు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ కానీ, ఇంకా ఫేమస్ పర్సన్స్ ఉంటారు, సపోజ్ సైంటిస్టులు కానీ, ఇక్కడ ఇది ఎకానమిక్ పర్పస్లో ఎకనామిస్ట్ ఉంటారు, వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్ మెన్షన్ చేయొచ్చు. ఇలా చేస్తే ఎగ్జామినర్కి ఇంకా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గిగ్ ఎకానమీ అంటే దాని యొక్క లక్షణాలు చూద్దాం. గిగ్ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, స్వల్పకాలిక పని ఒప్పంద విధానం. కొంచెం పనిని కొద్ది కాలం పాటు ఒక ఒప్పంద విధానంలో చేయటం. ఇది ఎక్కడి నుండి అయినా ఏ సమయంలోనైనా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. ఓకే, లక్షణాలు, గిగ్ ఎకానమీ యొక్క లక్షణాలు, ఎక్కడి నుండి అయినా ఏ సమయంలోనే చేయవచ్చు. తాత్కాలికంగా ఉద్యోగం, అంటే టెంపరవరీ జాబ్. ఇది స్వయం ఉపాధి కల్పన, ఎవరైనా చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినట్టు. ఓకేనా? ఇది చూద్దాం. స్వల్పకాలిక పని ఒప్పందం ప్రకారం, అంటే స్వల్పకాలిక పని అంటే సమయం మనకు కొద్ది కాలం పాటు మాత్రమే చేయవచ్చు. ఇది రెగ్యులర్గా
డైలీగా చేయొచ్చు. కానీ స్వల్పకాలిక కొద్ది సమయం మాత్రం చేసే అటువంటి అవకాశం ఉంటది. ఇది ఎక్కడైనా చేయొచ్చు. అంటే ఒక ప్రాంతం నుండి గాకుండా, ఒకే ప్రాంతం నుండి గాకుండా అక్కడికి వెళ్లి చేయాలి, ఇక్కడికి వెళ్లి చేయాలి. సపోజ్ ఇప్పుడు చూడండి మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవాళ సపోజ్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఎక్కడి నుంచైనా నడిపించుకోవచ్చు. పలానా ప్లేస్ ఇప్పుడు దిల్‌సుఖ్‌నగర్‌లో స్టార్ట్ చేయాలి, లేకపోతే ఖైరతాబాద్‌లో స్టార్ట్ చేయాలనేది రూల్ ఏం లేదు. నువ్వు హైదరాబాద్‌లో ఎక్కడున్నా కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, అది ర్యాపిడోలో ఉంది. అలాగే జొమాటో విషయంలో కూడా ఎక్కడి నుండైనా మనం చేసుకోవచ్చు. అలాగే ఇది తాత్కాలిక ఉద్యోగం. అంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇది స్వయం ఉపాధి. అంటే మనకిష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. మనం ఇష్టం లేనప్పుడు వదిలేసుకోవచ్చు. ఇది గూడా. అంటే టైము మన ఇష్టము 24 గంటలు 24/7 అవైలబుల్‌గా ఉంటది జాబ్స్. ఓకేనా? ఇది మనకు మహిళలకు ఏ విధంగా సాధికారత విషయంలో సహాయపడుతుంది గిగ్ ఆర్థిక వ్యవస్థ అనేది. మహిళలకు తన సొంత ఇష్ట ప్రకారం ఉద్యోగంలో చేరడానికి, ఉద్యోగం వదిలి వెళ్ళడానికి మరియు వారికి అనుకూల సమయాల్లో పనిచేసే అవకాశం కల్పిస్తుంది. ఓకేనా? మహిళలకు తన సొంత ఇష్ట ప్రకారం ఉద్యోగంలో చేరడానికి, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఉద్యోగంలో చేరవచ్చు, ఉద్యోగం వదిలి వెళ్ళొచ్చు మరియు వారికి అనుకూల సమయంలో అంటే వాళ్ళకి ఏ విధమైన సమయాల్లో అనుకూలంగా ఉంటుందో ఆ టైంలో మాత్రమే పనిచేసే అవకాశం కూడా కల్పిస్తుంది ఈ గిగ్ ఎకానమీ వ్యవస్థ. అలాగే ఇంటి వద్ద పని ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని రాత్రి వేళల్లో కార్యాలయంలో పనిచేయడం లాంటివి తక్కువ కావడం మహిళా భద్రతకు ఏర్పడుతుంది. ఇది ఇంటి వద్దనే పని చేసుకోవచ్చు. ఈ గిగ్ ఎకానమీలో ఇంటి వద్ద పనిచేసేటివంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి కదా! అలాంటివి కూడా ఈ గిగ్ ఎకానమీలో భాగంగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి కూడా చేయొచ్చు. అలా చేయటం వల్ల రాత్రి వేళల్లో కార్యాలయంలో పనిచేయడం లాంటివి తక్కువ కావడం, అలాగే మహిళల భద్రతకు కూడా అవకాశం ఉంది. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది. అంటే ఓన్లీ సెంటర్‌లో అంటే ఈ సిటీ సెంటర్‌లలో కాకుండా నార్మల్‌గా ఈ ఇంటర్నెట్ సదుపాయంతోటి ఎక్కడి నుండైనా ఇంటర్నెట్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఎక్కడి నుండైనా మన సిటీలోనే కాకుండా ఏ మారుమూల గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఈ గిగ్ ఎకానమీ వల్ల కలుగుతుంది. అలాగే మహిళలకు మరియు తద్వారా కుటుంబంలో అదనపు ఆదాయాన్ని సంపాదించడం ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇలా మహిళలు కూడా పనిచేయడం వల్ల వాళ్ళ కుటుంబంలో అదనపు ఆదాయం ఉంటుంది. ఆర్థికంగా వాళ్ళకు మంచి చేకూరే అవకాశం కూడా కలుగుతుంది. అయితే దీంట్లో ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని సవాళ్ళున్నాయి. ఆ సవాళ్ళు ఏంటి అంటే ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ ముగియగానే ఉద్యోగం పోవచ్చు. ఇది ఖచ్చితంగా అండి. ఒక ఒప్పందం అంటే ఈ గిగ్ ఎకానమీలో ఏదైనా మనం జాబ్‌ని ఎంచుకునేటప్పుడు సమ్ కండిషన్స్ ఉంటాయి. ఒప్పందం 1 ఇయరా ఇప్పుడు అగ్రీమెంట్ చేస్తాం కదా! ఆ అగ్రీమెంట్‌లో భాగంగా ఆ అగ్రీమెంటు అయిపోగానే అంటే కాంట్రాక్ట్ అయిపోగానే అది ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అలాగే బీమాలు, పీఎఫ్, పదవీ విరమణ చెల్లింపులు, సెలవులు, ప్రసూతి ప్రయోజనాలు మొదలైన వాటికి అనర్హులు. బీమాలు ఇందులో ప్రమాద బీమా గానీ, ఇంకా ఏమన్నా ఈ ఎల్ఐసీలు ఇలాంటివి ఉంటాయి కదా! దానికి సంబంధం ఉండదు. ఈ ప్రమాద బీమాలు చాలా తక్కువ ఉంటాయి. అలాగే ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా వీళ్ళు కట్టే అవకాశం ఉండదు. అలాగే మనం ఒక జాబ్ చేసి వదిలిపెట్టినప్పుడు పదవీ విరమణ చేసినప్పుడు దానికి మామూలుగా జాబ్ చేసి బంద్ చేసినప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉండదు. అలాగే చెల్లింపులలో కొన్ని లేట్ కావచ్చు, కొన్ని కూడా రాకపోవచ్చు, కొన్ని అలాంటివి జరిగే అవకాశం ఉంది. హాలిడేస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ముఖ్యంగా మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు అంటే మెటర్నిటీ లీవ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళకు జాబ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం కలగకపోవచ్చు. అలాగే తక్కువ నైపుణ్యం గల వారికి ప్రమోషన్ల కొరకు పరిగణించకపోవచ్చు. అంటే తక్కువ నైపుణ్యం లో స్కిల్స్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ పరంగా వాళ్ళకు ఎలాంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ తీసుకోవాల్సిన చర్యలు. దీంట్లో గిగ్ ఎకానమీలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే ప్రపంచ దేశాలు గిగ్ కార్మికుల కొరకు కఠిన చట్టాలను తయారు చేసి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాలు ఈ గిగ్ ఎకానమీ వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నిటి సంయుక్తంగా ఏర్పడి ఈ గిగ్ కార్మికుల కొరకు
కఠిన చట్టాలను తయారు చేసి వాటిని అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఒక తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా. అలాగే భారతదేశం సామాజిక భద్రతా పథకం 2020ని అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలి. సామాజిక భద్రతా పథకంలో ఏమేమి ఉన్నాయంటే, సామాజిక భద్రతా పథకం 2020లో భారతదేశము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసింది. దాంట్లో ఎంఎన్ఆర్ఈజీపీ అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది కదా, దాన్ని అమలయ్యేలా చూడాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో దీని అమలు అనేది ఖచ్చితంగా జరిగేటట్టు, దాని యొక్క ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందేటట్టుగా అమలు చేయాలి. అలాగే ఆహార భద్రతా చట్టాన్ని కూడా అమలు జరగాలి. ఇది 2020 సామాజిక భద్రతా పథకంలో భాగంగా 2020లో చేసినటువంటి నిబంధన ఇది. ఆహార భద్రతా చట్టంలో భాగంగా అందరికి రేషన్ కార్డులు ప్లస్ రేషన్ బియ్యము, అలాగే పౌర సరఫరాల ద్వారా అందరికీ రేషన్ అందేటట్టు చూడాలి. ఆహారపు హక్కు, అందరికీ ఆహారం దొరికేటట్టు హక్కు కల్పించబడింది. అలాగే పౌర సరఫరా వ్యవస్థలను సక్రమంగా జరగాలి. అలాగే ధాన్యాన్ని నిల్వలు అంటే ముఖ్యంగా సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని నిల్వలు, కొన్ని సీడ్స్ అంతరించిపోయే అవకాశం ఉంది. వాటి నిల్వలు కూడా నిల్వ చేసి భావితరాల వారికి అందజేయాలని ఈ సామాజిక భద్రతా చట్టంలో రూపొందించడం జరిగింది. అలాగే పిఎంజేజేవైని కూడా అమలు చేయాలి. అలాగే అటల్ పెన్షన్ యోజన వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా సామాజిక భద్రతా పథకాన్ని 2020లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ అమలు చేసేటట్టు చేయాలని చెప్పేసి మనకు ఒక పాయింట్గా తీసుకోవచ్చు. అలాగే ఇదన్నీ రాయకుండా షార్ట్కట్లో భారతదేశం సామాజిక భద్రతా పథకం 2020ను అమలు పరిచేలా చర్యలు తీసుకోవాలి. ఇది షార్ట్కట్లో అయిపోతుంది. అలాగే దీని కన్క్లూజన్ చూడండి. గిగ్ ఆర్థిక వ్యవస్థ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని, మహిళా సాధికారతను పెంచే దిశగా దీర్ఘకాలిక ఉపాధి కల్పన ద్వారా పేదరికం, నిరుద్యోగతను అధిగమించాలి. గిగ్ ఆర్థిక వ్యవస్థ అనేది మహిళలకు ఉన్నటువంటి శ్రామిక శక్తిని, అలాగే వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని మరియు మహిళా సాధికారతను, ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని, మహిళా సాధికారతను పెంచే దిశగా దీర్ఘకాలిక ఉపాధి కల్పన అంటే ఇది స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలిగించడం ద్వారా పేదరికం, నిరుద్యోగతను అధిగమించాలని చెప్పేసి ఫ్యూచరిస్ట్గా మనము కన్క్లూజన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా రాయాలి అనమాట. ఒక క్వశ్చన్ని ఇలా రాస్తే ఎగ్జామినర్కి మంచిగా ఇంప్రెషన్ వచ్చి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇది అండి. ఒక గ్రూప్ 1 కానీ ఇది సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్ ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు, గ్రూప్ 1లో అయితేనేమో ఇది ఇంగ్లీష్ మరియు తెలుగులో క్వశ్చన్ అడుగుతాడు. సివిల్ సర్వీసెస్లో ఓన్లీ ఇంగ్లీష్లో అడుగుతాడు. మనం తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. గ్రూప్ 1లో మన ఇష్టం. తెలుగు, ఇంగ్లీష్ క్వశ్చన్ అడుగుతాడు. కాకపోతే మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో రాయొచ్చు. కాకపోతే సివిల్ సర్వీసెస్ మాత్రం తెలుగు, ఇంగ్లీష్. కాకపోతే అడిగేది మాత్రం ఓన్లీ ఒక ఇంగ్లీష్లో మాత్రం క్వశ్చన్ అడుగుతాడు. ఇది సివిల్ సర్వీసెస్లో. గ్రూప్ 1లో మాత్రం తెలుగు, ఇంగ్లీష్ 2 ఉంటాయి. అదొకటి గమనించండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై వీడియోస్. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.